హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోదాం రియల్ హర్రర్ స్టోరీ దెయ్యాల ప్రపంచంలోకి రండి. ఇది నిజంగా జరిగింది. ఇది గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరులో ఒక పక్కనే ఉన్న పల్లెటూరులో. నేను అప్పుడు 10th క్లాస్. నేను మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చే టైంలో మా మీనమామలన్న నా మీద చెడు దృష్టితో చూస్తున్నారు. మా అమ్మ నాన్నలు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు కానీ అంటే మా కొడుకు ఇచ్చి పెళ్ళి చెయ్యనని అడిగారు. కానీ వాళ్ళకి పెద్దగా ఆస్తుపాస్తులు ఏమీ లేని వాళ్ళ ఇంటికి నేను నా కూతుర్ని ఇవ్వలేను అని మా అమ్మ నాన్న చెప్పారు. పైగా మా బాగా చదువుకోవాలి, చాలా అంటే చాలా తెలివిమంతురాలు, బాగా చదువుకుంటాను, నేను చాలా టాపర్ని. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళందరూ యుఎస్లో సెటిల్ అయిపోయిండ్రు. నేను కూడా మంచిగా చదువుకొని అక్కడికి వెళ్ళి సెటిల్ కావాలి అని నా కోరిక. ఆ ఉద్దేశంతోనే మా నాన్న ఈ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసిండ్రు. కానీ నా మీద పగపట్టి వాళ్ళు సొంత మేనమామ మేనత్త అయ్య ఉండి పగపట్టి నా మీద భానుమతి విద్య, ఒక ఆత్మని, శక్తిని, ఇవన్నిటినీ నా మీదకి పంపించారు ఫ్రెండ్స్. నేను ఆ రోజు ఆ మహాలక్ష్మి గుడి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని, చాలా శక్తివంతురాలు, ఆ గేటు బయట నుంచే వచ్చి నాలో ఆవహించింది ఆ పిచాచి అన్నది. ఆ రోజు నుంచి నాకు రాను నా ముఖంలో కళ మొత్తం తగ్గిపోతుంది. ఏమీ చెయ్యాలి అనిపిస్తలేదు. చదువుకోవాలి అంటే నాకంతా తల తిరిగిపోతూ ఉంది. కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి. కడుపు ఏమి తిన్నా కూడా నాకు మొత్తం వామిటింగ్ వచ్చేది. మొత్తం కక్కేదాన్ని. ఏ వస్తువు తినలేకపోయేదని. బుక్కు పడితే మొత్తం తలంతా తిప్పినట్టు అయ్యేది. అమ్మ, నాకు ఇలా జరుగుతుంది, ఏం చెయ్యాలో నాకు ఏం అర్థమవుతలేదమ్మా, బుక్కు పట్టాలనిపిస్తలేదు, బుక్కు పట్టానంటే నాకు మొత్తం తల తిరుగుతుంది అని అన్నారు. మా ఊరు దగ్గరలో ఒక మంత్రగాడు ఉన్నాడు. ఆ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్తే ఏమీ లేదు అని చెప్పేసానని, ఎవరికి ఏమీ అర్థమైతలేదు, గాలి ఉంది అని చెప్పేసాని ఏవో అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో నామకే వాస్తేలాగా ఒక తాయెత్తు కట్టేసి నన్ను పంపించేస్తే ఆ ఒకరోజు అలా మంచిగా ఉండేది. తర్వాత మళ్ళీ నార్మల్ నా పరిస్థితి నాకు ఏమీ అర్థం కాకపోయేది. మళ్ళీ నైట్ టైంలో నేను పనుకుంటే నా వెనకాలే నల్లని ఆకారం నన్ను పిలుస్తూ ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ అమ్మాయి పేరు చెప్పకూడదు. ప్రస్తుతానికి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది, అందుకే వాళ్ళ విన్నపం వల్ల చెప్తలేను. ఆ అమ్మాయి పేరు చెప్పకుండా చెప్తున్నాను. లాస్ట్లో ఆ అమ్మాయికి ఆ దెయ్యము, ఆ జిన్ అన్నది ఎలా వదిలిందో, ఆ అమ్మాయిని ఎలా చేసిందో ఆ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది. నేను పెడతాను. ఎందుకంటే ఎవరికి దొరకంది కొంతమంది మాట్లాడితే దొరుకుతుంది. నాతో ఎవరు మాట్లాడినా కూడా ఇలాంటి దెయ్యాలు కానీ, కనీసం దేవుళ్ళు ఉన్నా కానీ, అంటే దాంకొని ఉంటారు అని అంటారు చూసిండ్రా శక్తులు. ఏ శక్తులు ఉన్నా కూడా బయటకు వచ్చి మాట్లాడితే అది నాకు దేవుడు ఇచ్చిన వరము. మీరు ఎవరైనా సరే కామెంట్ పెట్టవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ రియల్ లైఫ్లో ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే నాకు తప్పకుండా వాయిస్ రికార్డ్ అయినా, లేదు అంటే మీరు మీ ఫోన్ నెంబర్నైనా మనకు మెసేజ్ పంపిస్తే ఖచ్చితంగా నేను వీలు చేసుకొని మీకు ఫోన్ చేసి నేను అడుగుతాను. ఇలాంటి ఏమన్నా మీకు బాగా సమస్యలు ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఆ దేవుడి దయ వల్ల మీకు ఆ సమస్యని తొలగిపోవడానికే మేము ప్రయత్నిస్తాము. మాకు ఎందుకంటే పెద్ద గురువులు కూడా తెలుసు మాకు.
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి దొరకని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పూర్తి వీడియో చూడండి, స్కిప్ చెయ్యకండి. ఇది రియల్ హర్రర్ స్టోరీ, ఏదో టైంపాస్ చెప్పేది కాదు. నేను నిద్రపోతూ ఉన్నా. లలిత నా పేరు. లలిత. నేను పనుకొని ఉంటే నాకు వాష్రూమ్ వచ్చింది. వాష్రూమ్ వచ్చి నేను వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాను. కానీ లైటింగ్ అదంతా బాగుంది. కానీ అర్ధరాత్రి సమయం, అది ఒక్కదాన్నే వెళ్ళాను. నేను నా లైఫ్లో అప్పుడే నాకు భయం అంటే ఏంటో అర్థమయ్యింది. ఆ నల్లని ఆకారం వెనకాలే వచ్చి టక్కని మాయమైపోయింది నేను చూడగానే. మళ్ళీ తర్వాత ఏం లేదులే అని చెప్పి నేను పనుకున్నాను. మాకు ఒక బావి ఉంది, మా పెరడులో బావి ఉంది. బావి దగ్గర చిన్నగా ఏడుపు వినిపిస్తుంది. ఎవరో స్త్రీ వేడుస్తున్నట్టు వినిపించింది. ఈ టైం ఎవరికి, మా నాన్నగారు, మా తమ్ముడు, నేను, మా అమ్మ అందరం కలిసే పనుకోనున్నాం, ఆరు బయట పనుకోన్నాం. కానీ వీళ్ళెవ్వరికి తెలివి రాలేదు. నాకు ఒక్కదానికి ఆ రోదన వినిపిస్తుంది, ఆ మూలుగు వినిపిస్తుంది, ఏడుపు. అయితే లలిత అనని ఎవరో పిలిచినట్టు వినిపించింది. నేను అక్కడికి మెల్లగా లేచి ఎవరు అని చెప్పేసి అడుగుతూనే వెళ్ళాను. నేను దగ్గరగా ఒక 20 అడుగుల దూరంలో నిలబడితే ఆ నల్లని ఆకారం ఇలా లేచింది. ఏడ్చుకుంటూ ఎవరు నువ్వు అని అడిగాను. నేనే లలిత, నీకు తెలియదా? నా పేరు చెప్పమంటావా? నా పేరు పార్వతి. నేను నీకోసమే వచ్చాను, నన్ను నీకోసమే పంపించారు, నాకు ఆదేశం వచ్చింది, నేను నీకోసమే వచ్చాను. నా కోసం ఎందుకు వచ్చావు? నేను ఇలా నాకు గజ వణుకు వచ్చింది, నా వెన్నులో వణుకు పుట్టింది. వెనక్కు తిరిగి వెళ్ళిపోదాము అంటే నా 2 కాళ్ళు కదులుతలేవు. నాకు ఏం చెయ్యాలో అర్థమైతలేదు. నాకు అక్కడి నుంచి నేను కదలలేని పరిస్థితిలో ఉండిపోయాను. కానీ అది వస్తుంది, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తుంది. దాని ఆకారం చూస్తూ ఉంటే నల్లగా రక్తం ధారలుగా కారుతూ ఉంది. దాని ముఖం మీదకెళ్ళి, నోట్లోకెళ్ళి, చెవులలోకెళ్ళి ఘోరంగా ఉంది. దాని వికృతమైన రూపం చూశాను నేను. కానీ నేను అరవాలని చాలా ప్రయత్నిస్తున్నా. నా గొంతు నా నరాలు తెగిపోయేలాగా అరుస్తూ ఉన్నా. అమ్మ, నాన్న, తమ్ముడు, నన్ను కాపాడండి, ఇది నన్ను చంపేస్తుంది అని చెప్పేసానని కేకలు పెట్టాను. కానీ అది నన్ను వదిలిపెట్టలేదు, ఆవహించేసింది నన్ను. నేను స్పృహ తప్పి పడిపోయాను. నేను అక్కడే ఎర్లీ మార్నింగ్ మా నాన్నగారు లేచి చూశారు మా అమ్మ పక్కనే. నేను అక్కడ కనబడలేదు. ఎక్కడికి పోయింది? లలిత ఎక్కడున్నావమ్మా నువ్వు అని చెప్పి పిలుస్తూ వెనకాలే ఉన్న బావి దగ్గరికి వచ్చాడు. బావి దగ్గరే నేను పడిపోయి ఉంటే నా ముఖం మీద నీళ్లు చల్లి నన్ను లేపి, ఏమైందమ్మా, ఇక్కడ ఎందుకు పనుకున్నావు, ఇక్కడ ఎందుకు పడిపోయావు, ఏం జరిగింది అని అంటే, నేను చెప్పాలి అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నా ఏం జరిగింది అని. నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లోనే పనుకోబెట్టారు. నేనేం చెప్పలేకపోతున్నా, కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నా. సరే, నేను పనుకున్న తెల్లవారిన తర్వాత మంచిగానే లేసాను. మా అమ్మ ముఖం కడుక్కోమ్మా లలిత, ఇంత టిఫిన్ చేద్దువు కానీ అని చెప్పి అడిగింది. సరే అమ్మా అని చెప్పి ముఖం కడుక్కున్నాను. నేను ముఖం కడుక్కోవడానికి వెళ్తుంటే నా వెనకాలే ఎవరో నన్ను అనుసరిస్తున్నట్టు నాకు ఇట్లా అనుభూతి కలుగుతుంది. నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఎందుకు ఇలా జరుగుతుందా అని చెప్పేసానని. సరే వెళ్ళాను, ముఖం కడుక్కున్నాను, వచ్చాను. కొంచెం ఇలా ఇడ్లీ తుంచుకొని ఒక్క బుక్క నోట్లో పెట్టుకున్నానో లేదో
నాకు వామిటింగ్ వచ్చేసింది. కడుపులో అంతా కొరికినట్టు, ఏదో దేవేసినట్టు, కడుపుని పట్టుకొని పిసికేసినట్టు బాగా విపరీతంగా నాకు కడుపు నొప్పి లేచి వామిటింగ్ అయ్యింది. రక్తం వామిటింగ్ చేసుకున్నాను. నాకు ఏమీ అర్థం కాలేదు. మా అమ్మ నాన్న చాలా భయపడ్డారు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెంటనే ఏమైంది అని చెప్పేసి తీసుకెళ్తే డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి ఏమీ లేదు, నార్మలేను, కొంచెం ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినట్టున్నది అని చెప్పారు. ఈ బ్లడ్ ఎందుకు పడ్డదంటే ఏమీ లేదండి, మాకు ఏమీ అర్థమైతలేదు, నార్మలే వచ్చాయి రిపోర్ట్స్ అని చెప్పారు. మా నాన్నగారు తల పట్టుకొని కూర్చున్నారు. ఏం చెయ్యాలి? మా అమ్మ బాగా ఏడుస్తుంది నా పరిస్థితిని చూసి. అలాగే నేను కొన్ని సంవత్సరాలుగా బాగా బాధపడుకుంటూనే ఉన్నాను. నాకు దైవం నాకు సాయం చేస్తుందని చెప్పేసి నాకు చాలా నమ్మకం, దైవభక్తి బాగా నాకు. నేను ఇట్లాంటి పరిస్థితిలో కూడా దైవాన్ని వదిలిపెట్టలేదు. ఎలాగలాగో నేను చదువుకుంటూ వస్తున్నాను. వీటన్నిటితోనే సఫర్ అవుతూ చదువుకుంటూ వచ్చాను. నా చదువు నేను చాలా టాపర్గా ఉండేదాన్ని. నా తెలివి, నా అదృష్టాన్ని అన్నిటినీ నాశనం చేసేసింది. ఇవి ఏవైతే నాలో శరీరంలో ఉన్నాయో అవి. నేను ఎక్కువ పాస్ అవుడే కష్టం నాకు. అంతవరకు నేను టాపర్గా ఉన్నదాన్ని. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న నేను పాస్ అవ్వడమే నాకు గగనంగా ఉండేది, కష్టంగా ఉండేది. అలాగెలాగో కష్టపడి మా అమ్మ నాన్నలు చాలా చోట్లు తిప్పారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మంత్రగాడ దగ్గరికి వెళ్ళినా కూడా నాలో ఉన్న సమస్య ఎవరికీ అర్థం కాలేదు. చుట్టాలే కదా ఫ్రెండ్స్, ఎవరిని నమ్మాలి? వచ్చిండ్రు, నేను ఎలా ఉన్నానో అవన్నీ తెలుసుకొని అన్ని విధాల అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క కూరగాయలో నాకు మందు పెట్టేసిండ్రు. ఏ కూరగాయ తిన్నా కూడా వామిటింగే. ఏ కూరగాయ కానీ, ఏ ఫ్రూట్ కానీ, పాలు కానీ ఏది తినకుండా చేసేసిండ్రు. నేను చాలా మంచిగా ఉండేదాన్ని, అలాంటి దాన్ని పేషెంట్ని అయిపోయాను. కానీ ఒకటి ఏంటి అనంటే, నేను నమ్ముకున్న నాకు బాబా, దత్తమహారాజు, అమ్మ లలిత అమ్మ దుర్గమ్మ, వీళ్ళందరి పైన నాకు చాలా విపరీతమైన భక్తి. ఇలాంటి పరిస్థితిలో కూడా నేను వాళ్ళనే నిత్యం స్మరించుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళ నామజపం చేసుకున్నంత వరకు నాకు, వాళ్ళని స్మరించుకున్నంత సేపు నాకు ఇంత పరిశాన్ కాకపోయేది. అలాగే నేను నా చదువు ఎలాగలాగో కంప్లీట్ చేసుకొని మా అమ్మ నాన్న దగ్గర ఉండి, ఇంకా నాకు బాధ పెట్టడం ఇష్టం లేదు. సరే, నేను జాబ్ ప్రయత్నంలో నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడే జాబ్ చేసుకుంటానని చెప్పేసి ప్రయత్నించి ఎలాగలాగో ఒక కంపెనీలో నేను జాబ్ సంపాదించాను. జాబ్ చేసుకుంటూనే ఉన్నాను. కానీ నా హెల్త్ ప్రాబ్లం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోవడం, కడుపు నొప్పి రావడం, వామిటింగ్ చేసుకోవడం, నా పరిస్థితి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోయారు. అలాగా చాలా కంపెనీలు తిరిగాను కానీ అలాగే నేను చాలా గుడులకు కూడా వెళ్ళాను, ఆ దేవుడి దయ వల్ల. ఎందుకంటే అప్పటికప్పుడు కారు బుక్ చేసుకున్నాడు, ఆ కారులో వెళ్ళి రావడం, దర్శనం చేసుకోవడం. ఎందుకంటే ఇంత కష్టపడ్డారు కదా, మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఎలాగలా మా నాన్నకి ఆసరా కావాలి, నా సంపాదన అని నాకు ఒక ఏం ఉండే. నేను ఎలాగైనా సంపాదించాలి, డబ్బులు సాయంగా ఉండాలి మా అమ్మ నాన్నకి. నా ప్రయత్నం లోపం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఎందుకంటే మా కజిన్స్ అందరూ యుఎస్లో, అమెరికాలో సెటిల్ అయిపోయి ఉన్నారు. నేను కూడా అలా వెళ్దామని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరికగా ఉండే. అలాంటిది నా కోరికని విరమించుకున్నాను నా పరిస్థితిని చూసి.
సరే జాబ్ వచ్చింది, చేసుకుంటూ ఉన్నాను. నాకు ఆ రోజు జరిగింది, నేను అక్కడ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. నన్ను జాబ్లో నుంచి తీసేసిండ్రు. సరే అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నీకు పూర్తిగా ఆరోగ్యం మంచిగా అయిన తర్వాతనే నువ్వు రా, మళ్ళీ పెట్టుకుంటాము అని అన్నారు. నేను కనీసం నా ఆరోగ్యం సెట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. సార్ అంటే, అమ్మ నిన్ను ఇలా నువ్వు ఓకే అమ్మా, కానీ నువ్వు చేయలేవు, నేను ఆల్రెడీ నీ జాబ్లో వేరేటోళ్ళని నేను జాయిన్ చేసుకున్నాను, సారీ అని చెప్పారు. నేను అలాగే బాధపడుతూ హైదరాబాద్లో ఉన్న ఒక టెంపుల్ పేరు చెప్పదలుచుకోలేదు, టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళి అక్కడ బాధగా కూర్చున్నాను. ఇదేంటోనండి, నా గ్రహచారమే మంచిగా లేదు అని బాధపడుకుంటూ కూర్చుంటే ఒక దుష్టుడు, అయ్యగారని కూడా అనరాదు, సంబోధించరాదు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దుష్టుడు అయ్యగారు అని వచ్చి నా వంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో అవన్నీ చెబుతున్నాడు. నాకేం జరిగింది, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇంత పరిశాన్ అవుతున్నాను, నా కాడ ఏం శక్తి ఉంది అన్నీ చెబుతూ ఉన్నాడు. నిన్ను ఇలా వచ్చి అది నీ రక్త మాంసాలని తింటూ ఉంది, నిన్ను ఇందులో నుంచి బయటపడేసేది ఆ శివయ్య. నేను ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడ అడ్రస్ దగ్గరికి రా, వస్తే అక్కడ మట్టితోటి శివలింగం చేసి పూజ చేస్తున్నాము, నీ కష్టాలన్నీ పోతాయి అని చెప్పాడండి. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అలాగే చాలామంది ఉన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ అభిషేకం అవన్నీ పూజలు అవన్నీ అయ్యాయి, చాలా మంచిగా అనిపించాయి. ఇంకా ఇవాళ చేసిన అభిషేక జలము అవన్నీ నీకు ఇస్తాను, నువ్వు కంప్లీట్గా శుద్ధి అవుతావు, నువ్వు రేపు రాత్రి 7 గంటల వరకు అక్కడికి రా అని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్దామని చెప్పేసి నేను బస్ స్టాండ్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత 1 గంట వరకు అక్కడే ఉండి అమ్మని బాలా త్రిపుర సుందరి మాతని నేను ఒకటే ప్రార్థించుకున్నా, అమ్మా నాకున్న సమస్యలు నీకు తెలుసు కదమ్మా, నువ్వు నా అమ్మవే కదమ్మా, నిజంగా నువ్వు నా అందు ఉంటే నన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచి నువ్వే కాపాడాలి అమ్మా. ఒక్కదాన్ని నాకు భయం అవుతుంది, నా మనసులో నాకు అర్థమవుతూ ఉంది, నేను ఎలా వెళ్ళాలి అమ్మా నేను అక్కడికి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. అలానే ఫ్రెండ్స్, నేను అక్కడికి వెళ్ళాను అలా ఆలోచించుకుంటూనే. ఒక అతను అక్కడికి పోయేసరికి నాకు చెప్పిన అతను అక్కడ లేడు, అయ్యగారు అన్నతను లేడు. ఒక అతను అబ్బాయిలాగా 16 సంవత్సరాలు అబ్బాయిలాగా వెలిగిపోతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ ఇవన్నీ కామనే, ఇలానే జరుగుతాయి అని చెప్తున్నాడు. అంటే నాకొక్కటి అర్థమయ్యింది నా మనసులో, ఆహా నా గురించి అయ్యగారు అనే అతను చెడ్డగా ఆలోచిస్తున్నాడు, నేను ఇక్కడ ఉండకూడదు అని ఆ సుబ్రహ్మణ్య స్వామినే ఇక్కడికి పంపించి ఆ మాటలు పలికించింది అమ్మ. ఎందుకంటే నేను అప్పటిదాకా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది ఫ్రెండ్స్. నేను వెళ్ళి రూమ్లో పనుకున్నాను. నా పక్కనే వచ్చి పనుకొని నా మీద చెయ్యి వేసింది. ఎలా అంటే సగం కాలిన శవం లాగా ఉంది, మొత్తం చర్మం అంతా ఊసిపోతూ ఉంది, నా గుండెల మీద ఎక్కి కూర్చుంది. నేను ఇలా తిరిగి చూశానో లేదో, నేను ఆ రోజుతోటి అయిపోతాను అని అనుకున్నాను. అది నా గుండెలు పట్టుకొని ఎక్కి కూర్చొని నన్ను రాత్రంతా నిద్రపోకుండా చాలా అంటే చాలా హింసించింది, చాలా పరిశాన్ చేసింది. అక్కడ చూసేసరికి దాని వికృత రూపం చూసి నా మీద కూర్చొని నన్ను పరిశాన్ చేసిన తర్వాత మెల్లగా ఏమనుకున్నదో ఏమో లేచిపోయి అది బయటికి వెళ్ళిపోయింది. ఆ వేసిన డోర్ వేసినట్టే ఉంది.
కానీ బయటికి వెళ్ళిపోయింది అది. నేను షాక్ అయిపోయాను. నన్ను ఏ దేవుడో కాపాడిండు అని చెప్పి నేను కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అలానే నన్ను టార్చర్ కొన్ని సంవత్సరాలుగా ఈ నరకం నాకెందుకు రా దేవుడా, నన్ను తీసుకెళ్ళిపో, నేను ఇక్కడ బతకలేను అని చెప్పి వేడుకుంటూ ఉన్నాను. అవి నన్ను అంత నరక యాతనకి గురి చేస్తున్నాయి. నా శరీరంలో చుక్క రక్తం లేకుండా పీల్చేశాయి. నా రక్తం మాంసాలని పీల్చేస్తున్నాయి, తినేస్తున్నాయి నన్ను. ఈ నరకాన్ని నేను చూడలేను. డైరెక్ట్ నన్ను నా రక్త మాంసాలు తినేది నాలోంచి నాకే కనిపించేది. నేను అది ఎవరికీ చెప్పలేను, చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఇంతే అని మా వాళ్ళు కూడా వదిలిపెట్టారు. తిరగని చోటు లేదు. దగ్గరలో అన్ని గుడులకు వెళ్ళాను. అన్నీ ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా దేవుణ్ణి నమ్ముకునే ఉన్నాను. నాకు సాయం దొరుకుతుంది అని నమ్ముతూ ఉన్నాను. కానీ నాకు నరక యాతన పడుతూ ఉన్నాను. ఒక్క పూట కూడా కడుపు నిండా తినే పరిస్థితి లేదు నాకు. ఎందుకు అని అంటే ఏది తిన్నా వామిటింగ్ వచ్చేది. నా దయనీయ పరిస్థితిని తలుచుకొని ఏడవని రోజు అంటూ లేదు. అంత ఘోరంగా పరేషాన్ చేస్తున్నాయి. నేను తర్వాత స్వామి ఎవరైతే అయ్యగారు అని అన్నారో అతని నెంబర్ నేను కంప్లీట్గా బ్లాక్ చేసేసాను. తర్వాత మా ఊరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది నాన్న అని మా అమ్మ నాన్నలకు చెప్పుకొని బాగా ఏడ్చాను. అదేంటో ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా నీడలాగా వెంబడించేది. నేను ఆ రోజు అర్ధరాత్రి, అది అమావాస్య రోజు, అప్పుడే నాకు చాలా అంటే చాలా విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. ఎందుకు ఇలా కడుపు నొస్తుంది అని చెప్పేసని మా నాన్ననైనా మా అమ్మనైనా లేపుదాము, మా తమ్ముడినైనా లేపుకొని తీసుకొని వెళ్దాము అని అనుకున్నాను. కానీ మళ్ళీ వాళ్ళు గాఢంగా నిద్రపోతూ ఉన్నారు. ఎందుకు లేవాలని ఇబ్బంది పెట్టుడు అని చెప్పేసని నేను ఒక్కదాన్నే వాష్రూమ్కి వెళ్ళాను. వెళ్తే నా వెనకాలే గల్ 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 అని శబ్దం చేసుకుంటూ వస్తుంది. అది ఫ్రెండ్స్ తెలుసా ఫ్రెండ్స్, ఈ అమ్మాయిని చాలా అంటే చాలా భయంకరంగా వికృతంగా పరేషాన్ చేసింది. వేరే చెప్పను అవసరం లేదు. ఎందుకు అని అంటే ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళినా, కొంతమంది స్వామీజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా బయటపడు. ఎవడైతే ప్రయోగం చేసిండో ఆ మంత్రగాడు కూడా నేను దేవుళ్ళే మొక్కుతాను ఫ్రెండ్స్, అంటే ఆ అమ్మాయి మొక్కుతుంది. ఆ మొక్కుల వల్లనే అతను పాపం పండి ఆ మంత్రగాడు కూడా చనిపోయిండు. కానీ కొద్ది రోజుల తర్వాత నాకే పరిచయం అయింది. అమ్మాయి పరిచయం అయ్యి ఫోన్ చేస్తే మా దగ్గర ఒక గురువు గారు ఉన్నారు. మాకు పెద్ద వాళ్ళందరూ తెలుసు. మేము అంటే దైవపరంగా బాగా ముందున్నాము. అంటే దైవపరంగా ఉంటేనే ఇట్లాంటి విషయాలన్నీ తెలుస్తుంది. ఆ అమ్మాయికి జరిగిన అనుభవం ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా మనం కాపాడబడతాం. అది నిమిషాల పని. ఆ అమ్మాయి ప్రాణాలు తీయడానికి ఆ 2 శక్తులను పంపించిండు. అలాంటిది ఆ అమ్మాయి కాపాడబడి ఆ అమ్మాయికి పెళ్ళయింది. 2 పిల్లలు అయ్యిండ్రు. పిల్లలైన తర్వాత ఆ అమ్మాయి అంత నరకయాతన నుంచి కూడా పెళ్ళయిన ఒక 7-8 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి విముక్తి దొరికింది ఫ్రెండ్స్. కడుపు నిండా అన్నం తింటుంది ఆ అమ్మాయి. ఇప్పుడు అన్నం తింటున్నా వదిన అని చెప్పి మాట్లాడింది. నాకు కడుపు నిండిపోయింది. చాలా సంతోషం కలిగింది ఆ అమ్మాయి అలా చెప్పినప్పుడు.
ఆ ఒంటి మీదకి వచ్చిన దెయ్యం పేరు ఫ్రెండ్స్ మాట్లాడింది. నేను అది పూర్తిగా యాజ్ ఇట్ ఈస్గా అట్లానే పెట్టచ్చు, కానీ నేను దాన్ని తిట్టాను, బాగా బూతులు తిట్టాను. బూతులు పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు నాకు, అందుకని ఆ బూతులన్నింటినీ ఎడిట్ చేసేసి అవంతా తీసేసి ఓన్లీ అది అంటే నేను తిట్టినంత తీసేసి అది ఓన్లీ దెయ్యం మాట్లాడింది. దాని పేరు పార్వతి, దాని రక్త మాంసాలు అంటే ఆ దెయ్యం పేరు. ఈ అమ్మాయి రక్త మాంసాలను ఎలా తిన్నాను, ఎంత బాగుంది, ఇప్పుడు వెళ్ళిపోమ్మంటే ఎలా వెళ్తాను అన్న చిన్న ఒక రికార్డ్ మాత్రం పెడతాను, వినండి దెయ్యం ఎలా మాట్లాడుతుందో. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రియల్ హర్రర్ స్టోరీస్ నేను తప్పకుండా పెడతాను. మీ లైఫ్లో ఏమైనా ఇలాంటి భయంకరమైన సమస్యలు ఉన్నా కూడా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి. ఫోన్ చేయాలంటే నా నెంబర్ ఉండాలి కదా, మెసేజ్ పెట్టండి. నాకు మెసేజ్ పెడితే మీ నెంబర్ పెడితే నేను ఖచ్చితంగా మీ నెంబర్ చూసి మిమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాను. మీకు ఇలాంటి సమస్యల నుంచి ఆ దేవుడి దయ వల్ల, మా ఇష్ట దైవం వల్ల, అంటే ఇష్ట దైవం అంటే నేను ఫోన్లో మీకు చెప్తాను, అందరికి చెప్పలేను. ఆ దైవం వల్ల, దత్తమారాజ్ దయ వల్ల మీకు ఇట్లాంటి సమస్యలు తొలగిపోవడానికే చూస్తాం మేమంటే మేము కాదు, మా దత్తుడే చూస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరికైనా ఇట్లాంటి మొండి సమస్యలు ఉన్నా కూడా ఫోన్లో ఒక్కసారి మాట్లాడితే అలాంటివన్నీ బయటపడతాయి ఫ్రెండ్స్. నాతో మాట్లాడితే చాలు, ఎందుకంటే నాకు అది ఆశీర్వాదం నాకే ఇచ్చిండ్రు. నాకు ఆశీర్వాదం ఉన్నదని చెప్పేసి అని కూడా చెప్పింది నాకు ఒక దెయ్యమే ఫ్రెండ్స్. ఆ దెయ్యం మా అమ్మగారి మీదకి వచ్చే చెప్పింది, నువ్వు పిలిస్తే దేవుడు వస్తాడు అని. దేవుడే వస్తాడా, ఇంకెవరైనా వస్తారంటే దెయ్యం కూడా, నేను కూడా వస్తున్నా కదా అని చెప్పింది. నా లైఫ్లో కూడా నేను దెయ్యాన్ని చూశాను, దెయ్యాలతో మాట్లాడతాను, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను తప్పకుండా అది పెడతాను, ఖచ్చితంగా నన్ను ఫుల్గా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడే గురుగారు మాట్లాడినా, నేను గురుగారు గుడికి వెళ్తానంట, దత్తమారాజ్ చెప్పి, దత్తమారాజ్ నోటితోనే చెప్పి నిన్ను శాశ్వతంగా పర్మనెంట్ గా శివయ్య పాదాల దగ్గరికి పంపిస్తాడు. అక్కడ ఉండు శివయ్య దగ్గర. మంత్రగాడు పంపిండా నిన్ను? ఎవరు పంపింది నిన్ను? మంత్రగాడేనా పంపింది? ఏ మంత్రగాడు? ఎవడాడు? గుడి దగ్గర పెట్టాడు. పట్టుకోమంటే పట్టుకున్నా. పట్టుకోమంటే పట్టుకున్నావా? అట్లా తప్పు కదా. నీకు ఏం అన్యాయం చేసింది ఈ పిల్ల? ఏం అన్యాయం చేసింది? ఆ పిల్లని ఏమనకు. ఆ పిల్లని ఊకబెట్టు. ఆ పిల్లని నువ్వు పట్టుకున్నావు కదా, ఇప్పుడు ఊకబెట్టు, ఏమనకుండా, ఏడ్పియకుండా. ఎందుకు అట్లా చేస్తున్నా పిల్లని? ఆ పిల్ల ఏమన్నా నీకు అన్యాయం చేసిందా? వాడు ఎవడో వస పంచుకుంటుంటే నువ్వు వశం అయిపోయినావు, వాడు వశం అయిపోయినావు. ఈ పిల్లని పరిచయం చేస్తే నీకేమొస్తుంది చెప్పు? ఏమొస్తుంది చెప్పు, నాకు సమాధానం చెప్పు, మాట్లాడు. ఎట్లా చేసినావు నువ్వు? నేను పిల్ల వంటలో ఉండి రక్తం తాగేసా, పోయి తినేసా. ఎందుకు తినంతా అలా ఇచ్చేసా తెలుసా? ఎందుకు చేసినావు అట్లా? ఎందుకు? బాగుంది. బాగుందా? బాగుంది. బాగుంది నాకు. బాగుందా? శివయ్య చెప్తా నేను. ఇది చిచ్చిది. ఎప్పుడు అమ్మ అమ్మ అంటది. అమ్మ వచ్చి మరి ఏం చేసింది? ఏం చేయాలి? ఇప్పుడు పిలవాలా? నేనా అమ్మని పిలవమంటావా? ఏం చేసిందో? ఏం చేయలే అమ్మ? నిన్ను ఏమనకున్నా ఉన్నది అంటే నువ్వు కూడా బిడ్డవే అని చూస్తుంది అమ్మ. నీకు అది తెలుస్తలేదు. ఒక ఆత్మ అని అంటే ఇంకొక ఆత్మని పరిచయం చేయకూడదు. పరమాత్ముడికి అది ఇష్టం ఉండదు, తెలుసా నీకు? ఎన్నో సంవత్సరాలైంది తెలుసా నేను వచ్చి? సంవత్సరాలైంది. మరి ఎందుకు పోతలేవు? అన్ని గుడులకు పోతుంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఆ పిల్ల గుడికి పోతే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? గుళ్ళో పోతే సంవత్సరాలైంది. కొన్ని సంవత్సరాలైంది. నువ్వు ఎట్లా చచ్చినావు అని అడుగుతున్నా. ఎట్లా చచ్చినావు నువ్వు? పెళ్ళి అయిందా నీకు? పెళ్ళి అయిందా? లైన్ లోనే ఉండు, గురుగారు ఫోన్ చేస్తారు.